నెల రోజుల తర్వాత తిరిగి త్రిపుర అత్తవారింటికి వచ్చింది. రెండో సమర్థ పుట్టింట్లో కావడంతో లాంఛనాలన్నీ సక్రమంగా జరిగాయి. పసుపు, నూనె రాసుకొని పచ్చగా తేలింది త్రిపుర. సంధ్యా సమయంలో అరవిచ్చుకున్న బొండుమల్లెల్లా ఉంది. త్రిపురని చూస్తుంటే పెళ్లి రోజు సుందరన్న మాట జ్ఞాపకం వస్తుంది. పెళ్లిరోజు త్రిపురని ముత్తైదువులు వేలకోలం పట్టివ్వడం జ్ఞాపకం వస్తుంది. సన్నని పిల్ల తెమ్మెర సోకినట్టుగా బొత్తిగా ఈడు జోడు కాదు. పిల్ల వాడి పిడికిటికి చాలదు పిల్ల అని ఒకరంటే, పెద్ద మనిషి అయ్యి పిల్ల వాడి చేయి పడితే ఇట్టే ఇల్ల వచ్చేస్తుంది. ఇద్దరు పిల్లలు పుడితే డ్రమ్ములా ఊరిపోయే వాళ్ళను ఎంతమందిని చూడలేదు. అప్పుడు పిల్ల కిందకే పిల్లవాడు చాలనట్టుగా అవుతాడు అని ఒకరు. ఏయ్ పిల్లా, మీ ఆయన రాత్రిపూట చుక్కల్ని లెక్కపెట్టే అవస్థ ఎప్పుడు తప్పిస్తావో, కొబ్బరి నువ్వులు బాగా దంచుకో తిను అని ఒకరు. వాళ్ళ వేలకోలలకు సిగ్గుపడే వయసు లేదు త్రిపురకప్పుడు. పెళ్ళంటే లడ్డు, భక్షాలు, భజంత్రీలు, పట్టుచీరలు, హడావిడి. పెళ్లి వేడుకలకి సంతోషంతో వెలిగిపోయింది త్రిపుర ముఖం. నాలుగేండ్ల తర్వాత ఇప్పుడు వయసు వికసిస్తుందనే గాని మనసు వికసిస్తున్నట్లుగా లేదు ఆమెకు. ఆ కళ్ళల్లో ఆ పసితనం, ఆ అమాయకం అలాగే ఉన్నాయి. టీచర్ చెప్పిన పాఠాలు చక్కగా నేర్చుకుంటుంది. పుట్టింట్లో వాళ్ళ నాన్నగారు నేర్పించిన సంగీతం మర్చిపోకుండా రోజూ శ్రద్ధగా సాధన చేసుకుంటుంది. అత్తగారికి పనిలో చేదోడు వాదోడుగా ఉంటుంది. భర్త అంటే మటుకు ఆసక్తి ఏర్పడలేదు. కాని త్రిపుర నివురు కప్పిన నిప్పులాంటిదని బోధపడసాగింది మల్లిక్కు. త్రిపుర, ఇవాళ మా స్నేహితుడి పెళ్లి ఫంక్షన్ ఉంది. సాయంత్రం 6 గంటలకు మనం అక్కడ ఉండాలి. ఈ చీర కట్టుకొని మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకో. బొత్తిగా అమ్మమ్మలా తయారవ్వకు. ఫ్యాషన్‌గా ఉండాలి. కుంకుమ బొట్టు మరీ అంత పెద్దగా దిద్దుకోకు. నీ ముఖస్‌కి చిన్న బొట్టే అందంగా ఉంటుందని నా ఉద్దేశం. ఆ జూకాలు పూర్తిగా పాతకాలం అలంకరణ. నేను తెచ్చిన రింగులు వేసుకో అవి తీసేసి. ఈ చేతికి ఒక బంగారు గాజు, ఆ చేతికి వాచి చాలు. జడ మరీ అంత బిగుతుగా వద్దు. జుట్టు చెవుల మీదకి వచ్చేట్టు వదులుగా వేసుకో. త్రిపుర ఎలా తయారై ఉండాలో చెప్పి వెళ్ళాడు మల్లిక్. అతడు వెళ్ళాక అతడు తన కోసం తీసి ఉంచిన చీర విప్పి చూసింది త్రిపుర. దేవత వస్త్రం. అది కట్టుకుంటే ఒళ్ళంతా బయటే ఉంటుందనడంలో సందేహం లేదు. త్రిపురకి జుగుస్సతో ఒళ్ళు జలధరించినట్టుగా అయింది. చీరని పట్టుకువెళ్ళి కుప్పగా అత్తగారి ముందు పడివేసింది. అత్తయ్య, ఈ చీర కట్టుకొని తన స్నేహితుడి పెళ్లి ఫంక్షన్‌కి వెళ్ళాలంట చెప్పింది ఫిర్యాదుగా. ఆవిడ నోరు నొక్కుకుంది. ఏ భోగం వాళ్ళో కట్టుకొని కులుకులు వెళ్ళబోసే చీర ఇది. వీడికి మతిగాని పోయిందేమిటి? ఫంక్షన్స్ పేరిట ఒళ్ళు వీధిలో పడేసుకుంటారా ఎవరితైనా? వాటి మాట ప్రకారం నడుచుకునేంత బొత్తిగా నీకేం విలువ మిగలదు. చక్కగా పట్టుచీర కట్టుకో. పట్టుచీర అందం, పాము, కుబుసలకి వస్తుందా? దువ్వెన తీసుకురా, జడ వేస్తాను. త్రిపుర దువ్వెన తీసుకువచ్చి అత్తగారి చేతికిచ్చి బుద్ధిమంతురాలైన పిల్లలా ఆవిడ ముందు కూర్చుంది. నిండుపాటి వెంట్రుకలు పిడికిట పట్టవు. అంత లీవు పడుతుంది. జడ త్రిపురకి ఇంత వయసొచ్చినా జడ వేసుకోవటం రాదే? అసలు చిక్కులు తీసుకోవడమే చేతగాదు. ఎవరు వేయడానికి లేకపోతే చిక్కులన్నీ అలాగే పెట్టేసుకొని అవస్థవస్థగా వేసుకుంటుంది. పుట్టింట్లో తల్లి వేస్తే ఇక్కడ అత్త వేస్తుంది జడ. యశోదమ్మ కోడలికి చిక్కులు తీసి జడ వేసి చివరి వరకు అలకలకపోతే వెంట్రుకలు చివరు విరిగిపోతాయని జడగంటలు కూడా వేసింది. పూలు కోసొచ్చి
స్నానానికి వెళ్ళు. నువ్వొచ్చేసరికి మాల కట్టి ఉంచుతాను. పెరట్లో మల్లెలు, కనకాంబరాలు, మరువం కోసి తెచ్చి అత్తగారికిచ్చి స్నానానికి వెళ్ళింది త్రిపుర. గంట తర్వాత మళ్ళీకొచ్చాడు. నుదుట నయా పైసంత బొట్టు, జడలో తట్టెడు పూలు, పట్టుచీర, అచ్చం అమ్మవారిలా కనిపించింది త్రిపుర. త్రిపుర చెయ్ పట్టుకొని బరబరా పక్క గదిలోకి లాక్కు వెళ్ళాడు. నేను నీకు చెప్పిందేమిటి? నువ్వు చేసిందేమిటి? కోపంగా అడిగాడు. త్రిపుర కళ్ళు కిందికి వాల్చుకుందే గాని జవాబు చెప్పలేదు. భక్తుల మధ్యకు పూజలందుకోవడానికి బయలుదేరుతున్న అమ్మవారిలా ఉన్నావు. ఒక డాక్టర్ గారి భార్యలా లేవు. అక్కడికి వచ్చేవాళ్ళంతా ఎలాంటి వాళ్ళో తెలుసా? డాక్టర్లు, లాయర్లు, మాస్టర్ డిగ్రీలున్న వాళ్ళు. వాళ్ళ మధ్యకు నిన్నలా తీసుకువెళ్తే నిన్నో జంతువుని చూసినట్టుగా చూడటం ఖాయం. నేను సిగ్గుతో తలెత్తుకోలేను. త్రిపురకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే, అంత బాధెందుకు మీకు? నన్ను తీసుకెళ్ళడం మానేస్తే సరిపోతుంది కదా! అంది. ఎందుకు? నిన్ను 4 గోడల మధ్యన బంధించి ఉంచనని, బుర్రబావేశానని బయట వాళ్ళు అనుకోవడానికా? నా భార్యని నలుగురిలో తిప్పగల సంస్కారం నాకుందని అందరికీ తెలియాలి. నా స్నేహితులందరూ ఎలాంటి వాళ్ళో తెలుసా? భార్యని తమకు సమంగా చూస్తారు. ఎక్కడికి వెళ్ళినా వెంట తీసుకువెళ్తారు. పరాయి మగవాళ్ళతో ఫ్రీగా మసలెట్టు చేస్తారు. నిన్ను నా భార్యగా సగర్వంగా పరిచయం చేద్దామనుకుంటే నువ్వేమో అమ్మవారిలా తయారయ్యావు. నిజంగా మీరు సంస్కారవంతులైతే మీ భార్యను బయటవారికి ఉన్నదన్నట్టుగా పరిచయం చెయ్యండి. ఇలా వేషం వేసి తీసుకెళ్లడం సంస్కారం అనరు. త్రిపుర మాటలు చెల్లున చరిచినట్టుగా అయింది మల్లిక్కు. వాయనం అందుకోవడానికి తయారైన ముత్తైదువులా ఉన్నా నిన్ను ఇలాగే వెంటబెట్టుకు వెళ్ళనా? వాళ్ళంతా నిన్నో జంతువులా చూస్తారు తెలుసా? నేనేం అంత కాలి కోరిక కోరను. డాక్టర్‌ని కదా! నా భార్య కాస్త ఫ్యాషన్‌గా తయారు కావాలని కోరుకుంటున్నాను. మీకిది చిన్న కోరికే కావచ్చు. నా మనసుకు నచ్చనప్పుడు మీది చిన్న కోరికైనా ఒకటే, పెద్ద కోరికైనా ఒకటే. ఒళ్ళు సగం సగం కప్పుకోవడం నాకు చాతకాదు. ఆ జడగంటలకి బదులు గుడి గంటలు కట్టుకో. ఇంకా బాగుంటావు కసిగా అన్నాడు మల్లిక్. మీరేమైనా అనండి. నేనుండేది ఇలాగే. ఇష్టమైతే తీసుకెళ్ళండి. లేకుంటే లేదు. ఖచ్చితంగా చెప్పింది త్రిపుర. త్రిపురని తీసుకువస్తానని ఫ్రెండ్స్‌కి మాటిచ్చాడు. ఇప్పుడు ఒక్కడే వెళ్తే వాళ్ళంతా పీక్కు తింటారు. అక్కడేదైనా జరిగితే ఆ అవమానానికైనా కళ్ళు తెరుస్తుందేమో ఈ దెయ్యం. త్రిపురని తీసుకు బయలుదేరాడు మల్లిక్. పెళ్ళికొడుకు రమేష్ కోటీశ్వరి కొడుకు. మనుషులెంత ఆధునికంగా కనిపిస్తున్నారో అక్కడ పద్ధతులు, పనులు అంత ఆధునికంగా ఉంటాయి. ఫంక్షన్‌కి అందరూ హై సొసైటీకి చెందిన వాళ్ళే ఆహ్వానింపబడ్డారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మల్లిక్ చెప్పినట్టుగా సీతాకోకచిలుక అత్యంత ఆధునికంగా అలంకరించుకున్న వాళ్ళే ఉన్నారు. పెదవులకి రంగులు, గోళ్ళకి రంగులు, చెంపలకు రంగులు, చేతుల్లేని రవికలు, బొడ్డు కింద చీరలు, బాబ్ హెయిర్సు, కొత్తిమీర కట్టలా కట్టిన జుట్టు. అంతమందిలో త్రిపుర ప్రత్యేకంగా సహజ సౌందర్యంతో వెలిగిపోతుంది. మగవాళ్ళ ప్రశంసగా ఆడవాళ్ళ కళ్ళల్లో ఈర్ష్య నిండుకోగా చూస్తున్నారు. డాక్టర్ నళిని అడిగింది. వేసవి కదా! ఉక్కబోయడం లేదు? పట్టుచీరలో? కట్టుకున్న చీర మనకు అందం ఇస్తుందా లేదా అని కాదు చూడాల్సింది. మనకు సౌఖ్యంగా ఉందా లేదా అని చూడాలంటాను. త్రిపుర పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. అసలు బట్టలే లేకుండా ఉంటే మరింత సౌఖ్యంగా ఉంటుంది కదా! వేసవి కదా! కాస్త హాయిగా ఉండే దుస్తులు వేసుకోవాలన్నాను. వెక్కిరింపుగా ఆ జవాబేమిటి? నళిని చర్రుమన్నట్టుగా అంది. ఎంత పొడుగు జడో!
జుట్టు బాగుంది కదూ! త్రిపుర టేబుల్‌కి కొంచెం అవతల ఒక డాక్టర్ గారి భార్య చిన్న గొంతుకతో పక్కనున్న డాక్టర్ భార్యతో అంది. అది అసలు జడ అంటే నేను నమ్మను. సవరం వేసి ఉంటుంది. కాదు, అసలు జడే. సౌరం వేస్తే అంత వితగా ఉండదు జడ. బెట్టా రూ. 10 కావాలంటే విప్పి చూడు. బండారం బయట పడుతుంది. డాక్టర్ గారి భార్య త్రిపుర దగ్గరకు వచ్చి, "ఏమీ అనుకోకండి. మీ జడ ఒకసారి విప్పి చూస్తాను" అంది. "ఎందుకు?" త్రిపుర తెల్లబోయి అడిగింది. "రూ. 10 గెలుచుకుందుకు. నా జడ విప్పితే మీరు రూ. 10 ఎలా గెలుస్తారు?" ఆవిడ పందెం కట్టింది. మీది అసలు జడ అని. కాదని మరొకావిడ, "విప్పి చూపండి." మరో ఒకామె మధ్యవర్తిత్వం స్వీకరించి చెప్పింది. జడ విప్పితే మళ్ళీ వేసుకోవడం నాకు చాతకాదు. త్రిపుర ముఖం దిగులుగా పెట్టింది. దువ్వెన తెచ్చి దువ్వి నీట్‌గా మళ్ళీ నేను వేస్తాను. ప్లీజ్ జడ విప్పరూ? నా జడ మీద మీరు పందెం కాయడం నాకు చాలా దారుణంగా కనిపిస్తుందండి. మర్యాద గల మనుషులు చెయ్యవలసిన పని కాదిది. చురుగ్గా అంది త్రిపుర. జడ విప్పడానికి ఒప్పుకోవడం లేదంటే తెలిసిపోవడం లేదు. రూ. 10 ఇలాతే. ఉన్న జుట్టు మొయ్యలేక బాబ్‌డు చేయించుకుంటుంటే సౌరాలెలా మోస్తారో బాబు. ఒక బాబ్డ్ హెయిర్ అంది. త్రిపుర చుట్టూ ఆడవాళ్లు గుమిగూడటం మగవాళ్ళకి ఆసక్తి గొలిపింది. మళ్ళీ సుందర్ వచ్చారు. "ఏమిటి మిసెస్ రవీంద్ర?" మల్లిక్ అడిగాడు. "కాస్త జడి విప్పమంటే మీ మిసెస్ భలే బెట్టుకు చేస్తుంది." ఇద్దరూ బెత్తు వేసుకున్న సంగతి ఇందాక మధ్యవర్తిత్వం నేర్పిన ఆవిడ నేర్పింది. కమాన్ త్రిపుర, వాళ్ళేదో సరదా పడుతుంటే నువ్వు బెట్టు చేయడం బాగాలేదు. జడ నేను విప్పనా? ఈ విషయం సరదాగా తేల్చివేయాలని తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అన్నాడు మల్లిక్. వాళ్ళ దృష్టిలో తన భర్త కుసంస్కారిగా ముద్రపడటం ఇష్టం లేదు. మంచి సరసమైన సీన్. మీ భార్య జడని మీరు విప్పుతున్న ఫోటో ఒకటి తీసుకొనివ్వండి. ఫంక్షన్ ఫోటోలు తీయడానికి వచ్చిన ఫోటోగ్రాఫర్ కెమెరాతో ముందుకు వచ్చాడు. నువ్వు తీసే ఫోటో నా భార్యకి జడ వేస్తున్నట్టుగా పడుతుందేమో. మల్లిక్ పెద్దగా నవ్వాడు. నా కేశ సౌందర్యానికి రహస్యం శ్రీవారి చేత జడ వేయించుకోవడమే అని అడ్వర్టైజ్ ఇవ్వొచ్చులేండి. మల్లిక్ త్రిపుర జడ విప్పాడు. జుట్టంతా వీపు మీద పరుచుకునేలా చేతిలో విదిలించాడు. సగర్వంగా చూశాడు అందరివైపు. త్రిపుర వీపు మీద పరుచుకున్నది జుట్టో, జలపాతమో తేల్చుకోలేకపోతున్నట్టుగా చూస్తున్నారు ప్రేక్షకులు. మళ్ళీ మళ్ళీ చూడాలంటే దొరకని దృశ్యం చూస్తున్నట్టుగా చూస్తున్నారు. సుందర్ ఎక్కడ్నుండో ఓ కెమెరా పట్టుకువచ్చి మళ్ళీ త్రిపుర జడ పట్టుకున్నప్పుడు ఒక ఫోటోను తీశాడు. ఈ 2 ఫోటోలకి చక్కటి వాక్యాలు జతచేసి పత్రికకి పంపి బహుమతి తెచ్చుకుంటాను చూడు అన్నాడు. మీ జుట్టు విషయంలో మీరేం జాగ్రత్తలు తీసుకుంటారు మిసెస్ మల్లిక్? ఒక అంగనామని త్రిపుర జుట్టుని అపురూపంగా చూస్తూ అడిగింది. ప్రత్యేకంగా జాగ్రత్తలు ఏం తీసుకోను. ఏం షాంపూ వాడతారు? సీకాయ పొడి వాడతాను. కొబ్బరి నూనె పెడతాను. నా జుట్టు విషయంలో నేనెన్ని జాగ్రత్తలు తీసుకున్నా నన్నొల్లనని వెళ్ళిపోయింది నా జుట్టు. చివరికి ఈ కొత్తిమీర కట్ట మిగిలింది అంటూ రబ్బర్ బ్యాండ్‌తో కట్టిన 4 వెంట్రుకల్ని చేత్తో ఊపి చూపించింది ఒక ఆవిడ. అంతకు రెట్టింపు జుట్టు నాకుండేది. తలకి పూసుకోవాలంటే నా ప్రాణం మీదకి వచ్చేది. జుట్టు చిక్కులు తీసుకోవాలంటే చేతులు పట్టుకుపోయేవి. ఆ బాధంతా పడలేక జుట్టు బాబ్ చేయించుకున్నాను అంది మరొక బాబ్ హెయిర్. ఉచ్! అంత జుట్టుని కత్తిరించుకోవడానికి నీకు చేతులెలా వచ్చాయి? కొత్తిమీర కట్ట వాపోయింది. ఓపే సరళ, నిన్ను చిన్నప్పటి నుంచి నేనెరుగుదును. నీ జుట్టు ఇంతకు రెండింతలు ఎప్పుడు ఉంది? ఎందుకొచ్చిన కొలతే?
తలంతా పేలతో పుచ్చిపోతుంటే ఆ బాధ పడలేక మీ అమ్మ మంగలిని పిలిచి గుండు చేయించేది. చివరిసారి 15 ఏళ్లప్పుడు చేయించింది గుండు. నీకు జ్ఞాపకం లేదేమో గాని నాకుంది. నీ కుళ్ళు బుద్ధి పోనిచ్చినో కాదు. పరువు తీసే మాటలు మాట్లాడకు. ఈ ఫంక్షన్ సరదాగా గడిచిపోనివ్వరా ఏం? అన్నాడొకాయన. వాళ్ళిద్దరూ సిగపట్లకు తయారవుతుంటే ఆయన్నే త్రిపుర వైపు తిరిగి, లోపల డ్రెస్సింగ్ టేబులుంది. వెళ్ళి జడ వేసుకోండి అన్నాడు మర్యాద ఉట్టిపడే స్వరంతో. పర్వాలేదు. ఊరికే అల్లుకుంటాన్లెండి. మొహం చూస్తే మొహనంగి, అలంకరణ చూస్తే అడవి మనిషి అన్నట్టుగా ఉంది మీ మిసెస్. రేపటి నెలల్లో నేను స్థాపించబోయే బ్యూటీ పార్లర్‌కి తీసుకురండి. జగదేక సుందరిని చేసి వదిలేస్తాను అంది ఒకావిడ. మల్లిక్ ముఖం మాంగ్లనంక ఫ్యాషన్‌గా ఉండాలని ఎంతో చెప్తాను. వినదు. మొండి మనిషి. ఈ మనిషిని ఎలా దారికి తేవాలో తెలియడం లేదు నాకు అన్నాడు నాదపడిపోయి. నువ్వు ఏం అనుకోనంటే ఒక మాట చెప్పనా? సుందర్ అడిగాడు. ఏమిటి? అన్నాడు మల్లిక్. సరిగ్గా ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉండనిస్తేనే ఆవిడ అందంగా ఉంటుంది. ఎక్కడ ఏం మిట్టుకున్నా చెడిపోతుంది. ఇంత అందమైన భార్యను పొందిన నువ్వెంతో అదృష్టవంతుడివి. మరోసారి చెప్తున్నాను. మల్లిక్, ఇందరు ఆడవాళ్ళ మధ్య చుక్కల్లో చంద్రుడిలా ఉందంటే నమ్ము. త్రిపురని ఆరాధనగా చూస్తూ అన్నాడు సుందర్. థాంక్యూ అన్నాడు మల్లిక్. ముఖంలో గర్వం తొణికిసలాడగా. త్రిపుర చెంపలు ఎర్రబడిపోగా కళ్ళెత్తి ఎవరికేసి చూడలేనట్టుగా తలదించుకుంది. త్రిపుర మీద ప్రశంసలు, విమర్శలు ముగిశాయి.